వెల్కమ్ టు ఆర్కే తెలుగు టీవీ. సామాజిక న్యాయం మే లక్ష్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ పరిపాలన అందిస్తూ ముందుకు వెళ్తూ ముఖ్యంగా మహిళలకు అందరికీ ప్రాధాన్యత ఇస్తూ చేనేతపురి అయిన యమగనూరుకి నన్ను ఒక మహిళా అభ్యర్థిని ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉంది. అభివృద్ధియే ముందు ధ్యేయంగా మేము కూడా ముందుకు వెళ్తాము. జగనన్న అండతో జగనన్న ఆశీర్వాదంతో యమగనూరులో అభివృద్ధికి పెద్దపీట వేసి అభివృద్ధినే ముందుకు తీసుకొని వెళ్తాం. అలాగే ఏదైతే నా పైన ఉన్న మంచి ఇంప్రెషన్ని వీళ్ళు ఇక్కడ మొత్తం కూడా దుష్ప్రచారం చేస్తూ కావాలని వీరందరూ కూడా ఏదైతే మాట్లాడుతున్నారో ఎవరెవరు మాట్లాడారో వాళ్ళందరికీ కూడా అందరూ పెద్దలు విఘ్నులనే అనుకుంటున్నాను. అందుకని వారి విఘ్నతకే వదిలేస్తాను. నేను ఎప్పుడు కూడా నెగిటివ్ కామెంట్స్ చేయడం నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా పాజిటివ్గా ముందుకు వెళ్ళాలి. ప్రతి ఒక్కరూ కూడా రాజకీయాలకి కొత్త చరిత్రని మనం సృష్టించాలి. ఎప్పుడు కూడా రాజకీయాలు ఒక పాజిటివ్ మోడ్లో మంచి గురించి మాట్లాడాలి, కానీ మంచి గురించి చేయాలి, కానీ తప్ప మనము చెడు గురించి వేరే వాళ్ళని కించపరిచేలాగా కూడా రాజకీయాలు చేయకూడదు అనేది నా ధ్యేయం, నా లక్ష్యం. సో ఇంతవరకు నేను ఎప్పుడు కూడా నెగిటివ్ మాట్లాడలేదు. మేబీ సంక్షేమ పథకాలు కానివ్వండి, వారి విజన్స్ కానివ్వండి, పార్టీ పరంగా ఏదైతే ఉందో దానిని మేము తప్పులు ఏదైనా చూపిస్తాము, కానీ వ్యక్తిగత విమర్శలకు మేము ఎప్పుడు కూడా వెళ్ళము. అది మా ఉన్న విఘ్నత. మిగతా వారి విఘ్నతకే వదిలేస్తాను. వారు ఏ విధంగా మాట్లాడుతున్నారో, చదువుకున్న వారై ఉండి కూడా అలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే అది రాజకీయ లబ్ధి కోసం చేసే మాటలే తప్ప ఏది కూడా వాస్తవాలు కాదని ఇవాళ మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అలాగే జగనన్న 5 సంవత్సరాల పాలన ఏదైతే చూశారో, ఏదైతే వాస్తవాలు చెప్పి అంటే ప్రజలలో ఉన్న కష్టాలను చూసి ఆయనకు నవరత్నాలు తీసుకొని వచ్చి చెప్పిన ప్రతి మాటను చేస్తూ వెళ్తూ ప్రజాభిమానాన్ని పొందిన జగనన్న ఈరోజు ముందుకు వెళ్తూ ఉంటే ఓర్వలేక చాలామంది చాలా విధాలుగా అబద్ధపు ప్రచారాలు చేసుకుంటూ అబద్ధపు హామీలు ఇస్తూ ముందుకు వెళ్తున్నారు. వీటిని ఎవ్వరూ కూడా ప్రజలు నమ్మకూడదు అనేసి నేను ఇవాళ ప్రజలందరికీ కూడా చెప్తున్నాను. మంచి పరిపాలన కావాలి, అభివృద్ధి కావాలి, పేదరిక నిర్మూలన కావాలి. జగనన్నతోనే సాధ్యమవుతుందని ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎప్పుడు కూడా ఎవ్వరూ ఆలోచించని విధంగా ఈరోజు విద్యార్థుల గురించి కానివ్వండి, యువత గురించి కానివ్వండి, రైతుల గురించి కానివ్వండి, మహిళ గురించి కానివ్వండి, వ్యాపారస్తుల గురించి కానివ్వండి, ప్రతి ఒక్క వ్యవస్థను మీరు తీసుకుంటే ప్రతి ఒక్క వ్యవస్థకు మంచి జరిగేలాగా జగనన్న ప్రభుత్వం పరిపాలన అందిస్తూ వెళ్ళింది. మరి ఈరోజు ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అబద్ధాలకు వాటికి మోసపోకండి అని అందరికీ తెలియజేస్తూ ఈరోజు ప్రజలందరూ యమగనూరు ప్రజలందరి సమక్షంలో వారందరి ఆశీర్వాదంతో, దేవుడి ఆశీర్వాదంతో ఈరోజు జగనన్న ఇచ్చిన ఈ అవకాశాన్ని, నన్ను ఒక మహిళగా ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. ఈరోజు నామినేషన్ వేయడానికి వెళ్తున్నాను. ప్రజలందరి ఆశీస్సులు ఉండాలి, ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని అందరినీ కోరుకుంటూ మరి ఈ నామినేషన్ని విజయోత్సవం చేస్తారు. అలాగే నన్ను యమగనూరుకి విజయోత్సవం పదంలో ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.